రుచి మీరు అన్ని తింటారమ్మా? మటన్, చికెన్, ప్రాన్స్, చేపలు ఏది పాసిబిలిటీని బట్టి తినాలి అనుకుంటా. మేము బ్రాహ్మిన్స్ అయినా కూడా అంటే ఇండస్ట్రీలో మామూలుగా మనకి ఇప్పుడు షార్ట్ ఉంది, యాక్ట్ చేయాలి కదా, అలాగే చేస్తాం అంతే. ఏదైనా అంతే అండి. మేము తినము అంటే కుదరదు కదా. ఇన్వాల్వ్ అయిపోవాలి, తినేయాలి. తినేయడం కాదు, తినేసినట్టు యాక్ట్ చేసేయాలి. అది మేము సినిమాలో మేము తింటాము, నిజంగా తింటాము, తినము. మీరు చూసారా? కానీ మేము చికెన్ తింటున్నాం. అట్లా అట్లా అనమాట. స్టవ్ పెంచాలమ్మా? పెంచండి, బాగా పెంచాలి. 5-6 minutesలో అయిపోతుంది. మనం సిమ్లో పెట్టాం కాబట్టి ఇది బాగా ఎలా వస్తుంది, కొత్త 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 అని బాగా దగ్గర కావాలి. ఇది కొత్త స్టవ్ పెంచాలి కదా. అవును, కొంచెం తొందరగా. ఎక్కువసేపు బర్న్ అయిందండి, ఎక్కువసేపు ఉడికింది అనుకోండి, ఆ రొయ్య వచ్చి రబ్బర్ లాగా అయిపోతుంది. అందుకని దానికి ఎంతవరకు ఉడకాలో అంతవరకు కరెక్ట్గా ఉడికితే సాఫ్ట్గా ఉంటుంది. అలా అది చిన్నదైతే ఎక్కువసేపు, పెద్దదైతే ఇంకా తొందరగా అయిపోతుంది. చిన్నదైనా ఇంకొద్దిసేపు ఎక్కువ ఉడకాలి. 2-3 minutesలో ఉడికిపోతాయి రొయ్యలు. చాలా తొందరగా ఉడుకుతాయి, కానీ ఇది ఎక్కువసేపు ఉడికించుకోదు. ఎక్కువసేపు ఉడికిస్తే రబ్బర్ లాగా అయిపోతుంది. అది బాగానే పెట్టండి. ఇదంతా ఫినిషింగ్ టచ్. కొత్తిమీర వేయాలి, ఇంకా పెప్పర్ పొడి వేయాలి. ఇదంతా తొక్కులాగా దగ్గరికి వచ్చేయాలి. వాసన అయితే మస్తు కొడుతుంది. అదే ఇంతసేపు అది ఉడకలేదు కాబట్టి వాసన. దగ్గర రండి, చూడండి, దగ్గర చూపెట్టు. పుట్టలు సౌండ్. ఇది మనం ఎక్కడన్నా పిక్నిక్ వెళ్ళినా, ఇంకా చక్కగా జర్నీ చేసేటప్పుడు హాల్ట్ వేసుకొని ఇట్లాంటి కూరలన్నీ వేసుకొని బిర్యానీ అన్నీ చేసి తింటూ ఉంటే బాగుంటుంది. అక్కడ అలాంటి చెట్ల మధ్యలో ఇలాంటివన్నీ వండుకొని ప్లేట్లో వేసుకొని. షూటింగ్లో అయితే పిక్నిక్ లాగే ఉంటుందేమో కదా. పిక్నిక్ లాగే ఉంటుంది మాకంతా. అవును, ఇప్పుడు లైఫ్ అంతా కలర్ఫుల్, ఎంజాయ్ లైఫ్ లాగా ఉంటుంది సినిమా వాళ్ళు. ఎంజాయ్ లైఫ్ అని కాదండి, మాకు ఉంటుంది హార్డ్ వర్క్. అంటే మేమంతా బాగా అంతా రుచిగా వేసుకొని చేస్తాం కాబట్టి చాలా మీరు అన్నట్టుగా చాలా ఈజీ ఏమో, చాలా హ్యాపీగా చేసుకుంటారేమో అనుకుంటాం. కానీ దానికి అనేది చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. కూలీలు ఎలా చేసుకుంటున్నారు, ఎంత తట్టలు మోసుకుంటూ చేసుకుంటారు. మేమైతే అలా లేదు, మేకప్ వేసుకొని చేసుకుంటాం, అంత హార్డ్ వర్క్. అది వాళ్ళకి మాకు డిఫరెంట్ ఏంటంటే, వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారని తెలుస్తుంది, మేము హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా తెలియనట్టుగానే ఉంటుంది.